దానియేలు ప్రవచన రీతిగా మాట్లాడుచున్నటువంటి రాజ్యము, గాబ్రియేలు దూత మాట్లాడుచున్నటువంటి మరియతో మాట్లాడుతున్నటువంటి రాజ్యము క్రీస్తు యేసు యొక్క రాజ్యము. అది అంతము లేనిదై, నాశనము లేనిదై, అది యుగ యుగములు ఉండును. కాబట్టి ఈ లోకంలో నాకు శ్రమ వచ్చింది, నన్ను వారు ఎవరో ఏదన్నారు, వీరెవరో ఏదన్నారు, నా కోసమే మాట్లాడుకుంటున్నారు, నన్నే కామెంట్ చేస్తారు, నన్నే ఇబ్బంది పెడుతున్నారు, నా జీవితం ఇప్పుడు ఇంతేనా, నా బ్రతుకు ఎప్పుడు ఇంతేనా? కాదు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడైన క్రీస్తు యొక్క ప్రణాళికలో మనమందరం ఉన్నాము. ప్రతిదీ కూడా ఆయన నరులను, ఆయన ఆకాశం నుంచి కన్నులారా ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఈ లోక యాత్రలో ఉన్నటువంటి మనం అందరము కూడా క్రీస్తు యేసు అనుగ్రహించు ఆ శాశ్వత కాలం ఉండే, ఆ యుగ యుగములు ఉండేటువంటి ఆ రాజ్యమును స్వతంత్రించుకునేటకు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కష్టం లేకుండా ఫలము రాదు. ప్రియమైన బిడ్డలారా, అందుకనే మనం ఆయన వైపు చూస్తూ ముందుకు నడిపించబడాలి. ఎందుకంటే ఆయన ఇచ్చే రాజ్యము ఇది లయము కాదు, ఇది నశించిపోదు, అంతము లేని రాజ్యము. ఈ లోకంలో రాజ్యములన్నీ ఒక రోజున శిథిలమైపోతాయి. దేవుని రాజ్యము యుగ యుగములు ఉండని విషయాన్ని మనం అందరము కూడా గమనించాలి.